ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరుతో పాటు గరిష్ట వయో పరిమితి అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆశా వర్కర్లు అందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించడం చేయనున్న చంద్రబాబు సర్కార్. ఇక ప్రస్తుతం నెలకు 10,000 వేతనం ఆశా వర్కర్లు పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు 1,50,000 పొందే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు నిధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. కీర్తి, మొత్తంగా చూసుకోవచ్చు ఆశా వర్కర్ల సమస్యపై సీఎం చంద్రబాబు అయితే దృష్టి సారించారనే చెప్పాలి. ఎందుకంటే ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని నిర్ణయం ఆశా వర్కర్లకు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవు, ఆశా వర్కర్ల గరిష్ట వయ పరిమితి 62 ఏళ్లు పెంపు, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా 42,752 మంది ఆశా వర్కర్లు కార్యకర్తలు ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళకి నెలకి 10,000 రూపాయల వేతనం పొందనున్న ఆశా వర్కర్లు అయితే మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి నెలకు 10,000 వేతనం ఆశా వర్కర్లు పొందుతున్నారు. అయితే వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారుగా 1.5 లక్షలు అందే అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్రంలో దాదాపుగా 42,752 మంది ఆశా కార్యకర్తలకు పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేసేందుకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఆశా వర్కర్లు ఎంతవరకు ఆందోళన చేశారో పూర్తి స్థాయిలో ఆందోళన చేయడమే కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,730 మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల్లో లాస్ట్ టైం ఏ విధంగా అయితే వాళ్ళకి హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన విధంగానే వాళ్ళకి గౌరవ వేతనంతో పాటు అదేవిధంగా వాళ్ళ సర్వీసులో వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలపై దృష్టి పెట్టి కూడా వాళ్ళకి మంచి చేసే దిశగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే దృష్టి సారించారు. దానిపై ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆశా వర్కర్లకు జీతాలు పెరిగే అవకాశం ఉందంటారా సాంబశివరావు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆశా వర్కర్లకు జీతాలు పెంచి, ఎందుకంటే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇప్పుడు అండగా ఉంటుంది. అదేవిధంగా ఆశా వర్కర్లు చేసే పని కూడా చాలా కష్టమైనటువంటి పని కాబట్టి వాళ్ళని ఇంకా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీతాల సమస్య కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయడానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వాళ్ళకి ఆశా వర్కర్లకు అయితే ఉన్న జీతం కంటే కూడా ప్రస్తుతం జీతాలు పెంచి వాళ్ళకి వృత్తిలో న్యాయం చేసే విధంగా అయితే గత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టినటువంటి విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కూటమి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా కూటమి నాయకులంతా కూడా ఆశా వర్కర్లకి హామీ ఇవ్వడం జరిగింది. దానిపై చెప్పడం జరిగింది. అదే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.